ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలిపారు కుటుంబ సభ్యులు. ఉదయం గుండెపోటు రావడంతో మొదట రిమ్స్ కు తరలించారు కుటుంబ సభ్యులు. తర్వాత పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో హైదరాబాద్ కు రిఫర్ చేసిన రిమ్స్ డాక్టర్లు. అయితే హైదరాబాద్ తరలిస్తుండగా ఇచ్చోడ సమీపంలో కన్నుమూశారు రమేష్ రాథోడ్. రేపు ఉట్నూరులో రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, రమేష్ రాథోడ్ మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఈ రోజు మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో రాథోడ్ రమేష్ కు ఉట్నూరులో ప్రాథమిక చికిత్స అందించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి అక్కడ చికిత్స చేస్తున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ కొనసాగుతుండగా పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద రాథోడ్ రమేష్ కన్నుమూశారు. రాథోడ్ రమేష్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యేగా 1999లో ఎన్నికయ్యారు. అనంతరం 2004లో ఓడిపోయినప్పటికీ 2006లో జరిగిన స్థానిక సంస్థల్లో నార్నూర్ జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. అనంతరం 2009లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడుగా రాథోడ్ రమేష్ ఆధిపత్యాన్ని చెలాయించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లో అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఈయన భారీ అంచనాగరం ఉన్న రాజకీయ నేత. అయితే 2014 నుంచి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. ఈ ఓటమి నేపథ్యంలో కొద్దిగా మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న సమయంలో కొద్దిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అనంతరం ఈ మధ్య ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ టికెట్ ని ఆశించారు. అయితే బీజేపీ టికెట్ దక్కపోయినప్పటికీ పార్టీ విజయానికి కృషి చేశారు. కొద్దిగా తాను వరుసగా ఓటమి పాలవుతూ రాజకీయంగా ఎలాంటి ఎన్నికల్లో పోతున్నానే ఆందోళనకు గురవుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే నిన్న అర్ధరాత్రి స్వల్పంగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె కూతురు ఢిల్లీలో ఉంటారు. అలాగే ఆయన చిన్న కుమారుడు అండమాన్ నికోబార్ లో కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరు ఉట్నూరుకు చేరుకున్న అనంతరం ఇంకా దాదాపు 24 గంటలు పట్టవచ్చని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చేరుకున్న తర్వాతే అంత్యక్రియల అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.